నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ అనమాట. ఓకే సార్. స్క్రీన్ అక్కడే ఉండిపోయింది సార్, స్ట్రక్ అయిపోయింది. వస్తుంది. ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ అనమాట. సో టాప్ ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్ సైట్స్ లో వచ్చేసి సో ఇట్లా ఉంటుందని, ఇట్లా ఉంది డాష్ బోర్డ్. దీంట్లో సైట్లు ఎక్కడ ఉన్నాయనేది చూసుకొని తెలుసు కదా, స్పామ్ స్కోర్, డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ అని చెక్ చేసుకోవాలన్నమాట మీరు. ఓకేనా. slideshare.net చూద్దాము. సో ఇది ఎంత ఉంది? ఇది పేజ్ అథారిటీ ఎంత ఉంది? 86 ఉంది. డొమైన్ అథారిటీ ఎంత ఉంది? 94 ఉంది. స్పామ్ స్కోర్ ఎంత ఉంది? 3 ఉంది. ఓకేనా. 3 ఉంది. సో దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే డైరెక్ట్ మనం చేసేయచ్చు. నీ దగ్గర ఏదైనా ఫైల్ ఉందనుకో, సో ఒక ఫైల్ రెడీ చేసుకుని ఆ ఫైల్ని దీంట్లో వేసుకోవాలన్నమాట. ఓకేనా. ఓకే. మెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి. సార్ ఇప్పుడు ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ అంటే ఏంటి సార్? ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్ అంటే ఏం లేదమ్మా, దీనికి ఇది ఒక టాపిక్ అనమాట. ఎస్సీఓకి సంబంధించి ఇది ఒక సైట్ అనమాట. ఓకేనా. సో అంటే సార్ దేనికి యూజ్ చేస్తారు ఈ సైట్? ఏంటి సార్ ఇది దేనికి యూజబుల్? అదే మన వెబ్సైట్ టాప్ ప్లేస్కి రావడానికి మనం దీన్ని కూడా యూజ్ చేస్తాం. ఓకేనా. ఇప్పుడు నేను చెప్పింది వరుసగా చెప్పాను కదా ఇప్పుడు. సో అవన్నీ కూడా చేయాలి మనం. ప్రతిరోజు కూడా ఒక్కొక్క సైట్ మీద రెండు చేయాలి. ఓకేనా. సో ఇక్కడ నా నేమ్ వచ్చింది కదా. సో ఇగో పైన వచ్చిందా నా నేమ్ ఇక్కడ slideshare.net chmahesh10 వచ్చిందా. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఒకసారి నేను చూపిస్తాను మీకు. సో చూడండి ఇక్కడ ఏమని వచ్చింది, నేను ఆల్రెడీ ఇంతకుముందు వెబ్సైట్ డిజైనర్ చేసిన అనమాట. సో పీసీజీ డిజైనర్ వెబ్సైట్ డిజైన్ ఏజెన్సీ అని ఉంది కదా. సో అది టైటిల్ అనమాట. టైటిల్ ఇది వచ్చేసి డిస్క్రిప్షన్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది పీడిఎఫ్. సో ఇదంతా పీడిఎఫ్ అనమాట. ఇదంతా కూడా ఇదే అనమాట పీడిఎఫ్. ఏదైనా పీడిఎఫ్ని మనం అప్లోడ్ చేయాలన్నమాట. ఇన్ఫోగ్రాఫిక్ అంటే ఒక పీడిఎఫ్ రెడీ చేసుకుని ఆ పీడిఎఫ్ సంబంధించి మొత్తం దీంట్లో అప్లోడ్ చేసుకోవాలి. అప్లోడ్ చేస్తే అది కంప్లీట్ అయిపోద్ది. కంప్లీట్ అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి మనం యాక్సెస్ షీట్లో పెట్టుకోవాలన్నమాట. ఓకేనా. ఏం లేదు, ఇక్కడికి వెళ్ళి అప్లోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెలెక్ట్ డాక్యుమెంట్ అడుగుతుంది కదా. సో దాని డాక్యుమెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో ఒకటి తీసుకోండి, ప్రస్తుతానికి ఒకటి. సో నేను ఒకటి తీసుకుంటున్నా, పెట్టేసాను. అప్లోడ్ అవుతుంది. సో ఇక్కడ టైటిల్ అడుగుతుంది. నేనేం పెట్టినా అంటే సో ఇట్లా పెట్టాను.
కేటగిరీ వచ్చేసి రియల్ ఎస్టేట్ అని పెట్టాను. సో ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా, సో ఆ డిస్క్రిప్షన్ తీసుకొని డిస్క్రిప్షన్ పెట్టాలి ఇక్కడ. సో ఇవి మ్యాటర్ కాపీ చేసుకొని మ్యాటర్ ఇక్కడ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ సో పెట్టుకోవాలి. పబ్లికా ప్రైవేటా లిమిటెడ్ అని అడుగుతుంది, నాది పబ్లికే కాబట్టి పబ్లిక్ పెట్టాను. నెక్స్ట్ డైరెక్ట్ పబ్లిష్ చేసేయడమే. టైటిల్ 40 క్యారెక్టర్స్ పెట్టాలి, 33 పెట్టినా. క్యారెక్టర్స్ వచ్చేసినాయి. ఇప్పుడు ఏం చేయాలంటే పబ్లిష్ చేయాలన్నమాట. సో ఇక్కడ అవుతుంది కదా, సో ఇక్కడ అవుతుంది కాబట్టి మనకి ఇంకా పబ్లిష్ కాలేదు. సో అది అయిపోతే మనం పబ్లిష్ చేయొచ్చు అనమాట. ఆ పీడిఎఫ్ అప్లోడ్ అవుతుంది. డైరెక్ట్ పబ్లిష్ చేసేస్తే అయిపోద్ది. ఓకేనా. సో అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఇందాక ఇక్కడ ఏ విధంగా అయితే చూసుకున్నామో ఇక్కడ కనిపించింది. ఇందాక వెబ్సైట్ డిజైనింగ్ గురించి చూపించిన కదా మీకు. సో ఇక్కడ ఏ విధంగా అయితే వచ్చిందో, ఓకేనా. సో ఇక్కడ ఏ విధంగా అయితే వచ్చిందో ఆ విధంగా అది వస్తుంది అనమాట. ఓకే, అర్థమైందా ఇద్దరికి? ఓకే సార్. సో మీరు చేయాలి. ఓకే, సో ఇంతటితో మన టాపిక్స్ అనేవి అయిపోయినాయి, 3 అయిపోయినాయి. ఈరోజు ఏమేమి చెప్పుకున్నాం మనము? ఇన్ఫోగ్రాఫిక్, ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా 2 ఏం చెప్పినాం సార్? బిజినెస్ లిస్టింగ్స్. సార్ బిజినెస్ లిస్టింగ్. ఓకే, బిజినెస్ లిస్టింగ్, ఫార్మల్ సబ్మిషన్స్, ఇన్ఫోగ్రాఫిక్ సబ్మిషన్స్, ఈ 3. ఓకేనా. సో ఇంతటితో మనకి ఈ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేవి అయిపోయినాయి అనమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ఇంకా మీరు ప్రాక్టీస్ చేసుకోండి. సో ప్రాక్టీస్ చేసుకొని అప్పుడప్పుడు ఇంటర్వ్యూస్ కూడా మీరు ఫేస్ చేయండి. ఓకేనా. సో ఫేస్ చేసి ఇంటర్వ్యూస్ మీరు జాబ్ అనేది క్రాక్ చేయాలి ఖచ్చితంగా. అర్థమైందా? సో నేను మీకు ఏ డౌట్ ఉన్నా కూడా నేను ఇదే మన జరిగే క్లాసు ఎవ్రీ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెడతాను మీకు. ఓకేనా. సో ఆ యూట్యూబ్ వీడియోస్ మీరు చూసుకోండి. చూస్తూ ఉంటే మీకు గుర్తొస్తాయి. 1-2 సార్లు మీరు చేయండి. ఓకేనా. రాకపోతే మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ల్యాప్టాప్ ఓపెన్ చేసి వస్తుంది. ఓకేనా. సో యూట్యూబ్ ఛానల్ ఎంతమంది చదువుతున్నావు? రెజ్యూమ్ పంపిస్తాను నేను. సో రెజ్యూమ్ మేడంకి పంపిస్తాను. సో మేడం దగ్గర నుంచి తీసుకుంటారా లేకపోతే మీ మెయిల్ ఐడికి ఏమైనా ఒకటి పంపిస్తారు నాకు? మెయిల్ ఐడిలో మీకు మెసేజ్ పెడతాం సార్. ఓకే, లేదా పెట్టేసేయండి, మెయిల్ ఐడి పంపించండి. ఉంది కదా నా మెయిల్ ఐడి మీ దగ్గర? ఉంది సార్, ఉంది. ఓకే, మెయిల్ ఐడి ఉంటే ఇద్దరు నాకు మెసేజ్ చేయండి. సో ఇద్దరికి నేను పంపిస్తాను రెజ్యూమ్. ఓకే సార్. దాన్ని కొంచెం నీట్గా కరెక్ట్ చేసుకొని మీరు ఇంటర్వ్యూ అది జాబ్కి అప్లై చేసుకోండి. సో ఇంతటితో మన క్లాసెస్ అయిపోతున్నాయి. ఇద్దరు కూడా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి. సో ప్రతి వీడియో చూడండి. సో చూసి
మీరు దాన్ని చూస్తే మీకు ఒకటికి 2 సార్లు చూస్తే మీకు అర్థమైపోద్ది అనమాట. ఓకేనా? ఓకే సార్. సో ఆ, ఏం లేదు, నేను చెప్పిన ప్రతి సైట్ కూడా దాంట్లో ఫస్ట్ రిజిస్టర్ అవ్వడం. ఓకేనా? సో మన డీటెయిల్స్ ఫిల్ చేయడం, టైటిల్, డిస్క్రిప్షన్. ఓకేనా? టైటిల్, డిస్క్రిప్షన్, వెబ్సైట్ లింకు, ఏమైనా అడ్రస్ అడిగితే అడ్రస్, ఈమెయిల్ అడిగితే ఈమెయిల్ ఐడి, లేదంటే మొబైల్ నెంబర్ అడిగితే మొబైల్ నెంబరు, తర్వాత ఇమేజెస్ ఏమైనా అడిగితే ఇమేజెస్, పీడిఎఫ్ అడిగితే పీడిఎఫ్, వీడియో అడిగితే వీడియో, ఏది అడిగితే అడిగి మనం సబ్మిట్ చేసి పబ్లిష్ చేయడం అనమాట. ఓకేనా? పబ్లిష్ చేసి ఓకే సార్. లింక్ తీసుకొని ఒక ఎక్సెల్ షీట్లో మనం పెట్టుకోవాలి. లాస్ట్ వీక్ చూపించిన కదా మీకు ఒక ఎక్సెల్ షీట్ డిజైన్ చేసి, సో దాంట్లో టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ ఇవన్నీ ఉన్నాయి కదా, చూసినారు కదా మీరు. ఎస్ సార్. సో ఆ విధంగా మీరు ఎక్సెల్ షీట్ అనేది డిజైన్ చేసుకొని దాంట్లో చేసుకోవాలన్నమాట. టైటిల్, డిస్క్రిప్షన్, యూఆర్ఎల్ కానీ, మీరు స్టేటస్ ఏంది అనేది ప్రతి ఒక్కటి కూడా దాంట్లో పెట్టుకొని మీరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీకు ఏంటంటే మీరు రిపోర్ట్లు అడుగుతారు, మీ కంపెనీకి వెళ్ళినప్పుడు రిపోర్ట్ అడుగుతారు. ఆ రిపోర్ట్ అనేది ఇక్కడ ఇది తీసుకెళ్ళి మీరు సబ్మిట్ చేయాలి కంపెనీ వాళ్ళకి. ఓకేనా? ఓకే సార్. ఓకే, అర్థమైందా? ఎస్ సార్, అర్థమైంది. ఓకే మరి అయితే. ఓకే, బాయ్ మరి అయితే. బాయ్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, బాయ్. ఇంతటితో క్లియర్ అయిపోయినాయి మీ క్లాసెస్. ఓకేనా? ఓకే సార్. అర్థమైందా? ఎస్ సార్. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే, సరే మరి అయితే. ఓకే, బాయ్. బాయ్ సార్. థ్యాంక్ యూ. జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ మంచి జాబ్ కొట్టండి. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్.